హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి టార్గెట్ టీఎస్ టెట్లో అత్యధిక స్కోరు ఏ విధంగా సాధించాలి? టీఎస్ టెట్లో మరి మీరు సాధించే స్కోర్ పైనే మరి రేపు పొద్దున్న రాబోయే డిఎస్సిలో మీ యొక్క జాబ్ కూడా, మీ యొక్క పోస్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. సో అందుకోసం మరి ఈ యొక్క టీఎస్ టెట్లో మన హిందీ అభ్యర్థులు ఏ విధంగా స్కోర్ చేయాలి, ఎలా స్కోర్ చేయాలి, ఎలా చదివితే ఎలా స్కోర్ చేస్తారు అనే ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి అందుకోసమే నాదొక రిక్వెస్ట్, మరి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా మీ యొక్క ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేస్తారని కోరుతున్నాను. సో ఎందుకు షేరింగ్ చేయమని కోరుతున్నానంటే, మరి చాలామంది మన హిందీ అభ్యర్థులు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనే సందేహంతో ఎంతో సతమతం అవుతున్నారు. అందువల్ల ప్రతి హిందీ అభ్యర్థికి ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాను. సో పాయింట్ నెంబర్ 1, టీఎస్ టెట్. మరి ఈ టార్గెట్ టీఎస్ టెట్, దీంట్లో మనం హైయెస్ట్ స్కోర్ ఏ విధంగా సాధించాలి? రాబోయే టెట్ మరి డిఎస్సిలో 20% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఎంతండి? 20%. సో ఈ 20% వెయిటేజ్ మీకు డిఎస్సిలో జాబ్ సాధించడానికి 100% మీకు ఉపయోగపడుతుంది. ఓకే, అందువల్ల టెట్లో సాధించే ప్రతి 7 మార్కులు కూడా అక్కడ 1 మార్కుతో సమానం. టెట్లో సాధించే ప్రతి 7 మార్కులు కూడా అక్కడ డిఎస్సిలో మీకు 1 మార్కుతో సమానం. అంటే ఇక్కడ 7 మార్కులు వచ్చాయంటే అక్కడ మీకు 1 మార్కు వచ్చేసినట్టే 20%లో. అందువల్ల అలాగని 7 మార్కులు రాలేదు కదా 1 మార్కు అనేసి అక్కడ కాదు అర్థం. అంటే 1 మార్కు విలువ లేదని అర్థం కాదు. ప్రతి మార్కుకి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మార్కు కూడా మీ యొక్క భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. ఎందువల్లంటే తర్వాత మీకు ఈ వెయిటేజ్ డిఎస్సి మార్కుల్లో కలిపినప్పుడు అక్కడ పాయింట్స్ రూపంలో మారిపోతుంది. సో పాయింట్స్ రూపంలో మారిపోయినప్పుడు చాలామంది మరి డిఎస్సి ఈ టెట్లో స్కోరింగ్ తక్కువ అవడం వల్ల, అక్కడ పాయింట్స్ తగ్గిపోవడం వల్ల మరి అక్కడ ఎంతోమంది ఉద్యోగాలు, జాబ్స్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో నాది 1 పాయింట్తో జాబ్ కోల్పోయానే అని అక్కడ బాధపడే కంటే, ఇక్కడ మీరు ఈ టెట్లో అత్యధిక స్కోర్ తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేయాలి. సో ఏదో క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసం మేము చదువుతున్నాం కదా అనుకుంటే చాలా పొరపాటు. మీరు చదవవలసింది స్కోరింగ్ కోసం. మరి మీరు టెట్లో అత్యధిక స్కోర్ సాధించినట్లయితే సగం సక్సెస్ సాధించినట్టే. ఒకవేళ అలా కాదు, మేము కేవలం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రం చదువుతున్నాం అనుకుంటే ఇక్కడ మీరు సగం సక్సెస్ని కోల్పోయినట్లే. ఓకే, సో మీరు చదవాల్సింది దేనికోసం అండి? స్కోరింగ్ కోసం చదవాలి. మరి ఆ స్కోరింగ్ ఏ విధంగా వస్తుంది, హైయెస్ట్ స్కోరింగ్ మనం ఏ విధంగా రాబట్టాలి అనేదే మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో హైయెస్ట్ స్కోరింగ్ రావాలి అంటే మనం తపస్సు చేయాలి, ఒక యజ్ఞం చేయాలి, ఫోకస్ చేయాలి. అర్థమైందండి? సో మరి పూర్వకాలంలో మనం వినే ఉంటాం, మరి అక్కడ ఋషులు మునులు భగవంతుడైనటువంటి శంకరుడి కోసం కానీ, బ్రహ్మ కోసం కానీ నిరంతరం కూడా తపస్సు చేసి తమకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకునేవారు కదా. సో అదే విధంగా ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని కూడా ఇక్కడ మనం వినియోగించుకోవాలి. సో ఏ విధంగా వినియోగించుకోవాలి, సిలబస్ ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ చూద్దాం. ముందుగా మనకి ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్ వీడియో, ఒక 2-3 వీడియోస్లో కూడా ఈ టెట్ సిలబస్ సంబంధించి చాలా విషయాలు మేము అంతకుముందే చెప్పుకున్నాం. మరలా ఒకసారి మరి టెట్లో స్కోరింగ్ తీసుకురావడానికి మరి ఎలా చదవాలనేది ఈ వీడియోలో చెప్తాం. సో ఆల్రెడీ పేపర్ 2 హిందీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, మరి పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, మరి పార్ట్ 2 లాంగ్వేజ్ 1లో హిందీ, పార్ట్ 3 ఇంగ్లీష్, అదేవిధంగా పార్ట్ 4 సోషల్ స్టడీస్ లేదా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. అయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఆ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో మరి ఏ టాపిక్స్ చదవాలి, హిందీలో ఏ టాపిక్స్ ఉంటాయి, తెలుగులో ఏ విధంగా ఉంటుంది, హిందీ ఏ విధంగా ఉంటుంది,
మరి తెలుగు బిఎడ్ డిఎడ్ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా చదవాలి అనేది చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీరు చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగికి సంబంధించి ఏ విధంగా చదవాలి అంటే మీరు ముందుగా మీ బిఈడి మరియు డిఈడి బిఎడ్ మరియు డిఎడ్ టెక్స్ట్ బుక్స్ని, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ని, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మీ దగ్గర పెట్టుకోండి. ఏదైతే సిలబస్లో ఉందో, ఏదైతే సిలబస్ ఇవ్వడం జరిగిందో ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ బిఈడి డిఈడి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ముందుగా అవి చదవండి. అవి చదివి సో అర్థం కాకపోతే మరి మా ఏపీ హిందీ సేవా సమితి యాప్లో మీకు వీడియోస్ అనేవి సైకాలజీకి సంబంధించి, చైల్డ్ డెవలప్మెంట్ ప్రయోగం సంబంధించి వీడియోస్ ఉన్నాయి. అవి కేవలం ఒక 1000 రూపాయలు మీరు పెట్టి మా యాప్ పర్చేస్ చేసినట్లయితే మొత్తం టాపిక్స్ అన్నీ కూడా మేము క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా కూడా మీరు క్లాసెస్ని మీరు వినియోగించుకొని అత్యధిక స్కోరింగ్ తీసుకురావచ్చు. సో ఆ టాపిక్ చదవండి. ముందు తెలుగు మీడియం అకాడమీ టెక్స్ట్ బుక్లో చదవండి, తర్వాత మేము తయారు చేసినటువంటి హిందీలో చదవండి, తర్వాత మీరు మెటీరియల్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా వెళ్ళండి. చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగ్కి సంబంధించి ఫస్ట్ మరి మనకి అండర్స్టాండింగ్ లెర్నింగ్, అదే డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగోగికల్ కన్సర్న్స్ అనే 3 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 టాపిక్స్లో ఏ అంశాలు వస్తాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. ముఖ్యంగా మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అంటే బాలక వికాస్. సో ఇందులో బాలక వికాస్ నుంచి ఈ టాపిక్ నుంచి మనకి సుమారు 12 మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం. తర్వాత మనకి పార్ట్ 2 నుంచి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో పార్ట్ 2 అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే అభివృద్ధి సీఖన లెర్నింగ్ అభ్యాసనం, దీని నుంచి మనకి సుమారు 10 మార్కులు వస్తాయి. అదేవిధంగా పెడగోగికల్ కన్సర్న్స్ అందులో సుమారు మనకి 8 మార్క్స్ వస్తాయని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ టాపిక్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయనేది మరి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లాంగ్వేజ్ 1 హిందీ ఏ విధంగా చదవాలి, లాంగ్వేజ్ 1 హిందీ ఏ విధంగా చదవాలి. సో లాంగ్వేజ్ 1 హిందీ ఏ విధంగా చదవాలి అని తెలుసుకునే ముందు సో మీరు టెట్ సిలబస్ మరి ఇప్పుడున్నటువంటి టెట్ సిలబస్ గతంలో మీరు ఎంతవరకు చదివి ఉన్నారు? ఒకవేళ గతంలో మీరు ఇప్పుడున్నటువంటి సిలబస్ చదివి ఉంటే ఆ సిలబస్ అనేది, ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఇక్కడ ఒక ఫౌండేషన్, ఒక ప్లాట్ఫామ్లా ఉపయోగపడుతుంది. ఒకవేళ గతంలో మీరు ఈ సిలబస్ సంబంధించి ఏమీ చదివలేకపోతే మీరు మరింత శ్రమించవలసి ఉంటుంది. ఓకే, తర్వాత మనకి సిలబస్పై అవగాహన, మీకు సిలబస్పై అవగాహన ఉంది అంటే, సరైన అవగాహన ఉందంటే మీరు సగం విజయం సాధించినట్లే. సిలబస్పై ఏ అవగాహన లేకుండా మరి మీ దగ్గరలో ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదో చేసేస్తామంటే చాలా పొరపాటు. సిలబస్పై అవగాహన పెంచుకోండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సరైన ఫ్యాకల్టీ లేకపోయినా, సరైన వనరులు లేకపోయినా మీ డబ్బులు తర్వాత మీ సమయం కూడా వృధా అవుతుంది. అందుకే ముందుగా మీ సిలబస్పై అవగాహన పెంచుకోండి. అప్పుడు స్కోరింగ్ ఎలా తీసుకురావాలనేది కూడా మనకి తెలుస్తుంది. సో హిందీలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో ఏ విధంగా 30కి 30 ఏ విధంగా తీసుకురావాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేసాం కాబట్టి సో అంశాన్ని ఇక్కడ విడిచిపెట్టి మరి హిందీలో 30కి 30 ఏ విధంగా తీసుకురావాలి. మరి హిందీలో 30కి 30 మార్కులు మనం చాలా ఈజీగా మనం సాధించవచ్చండి. హిందీలో 30కి 30 మార్కులు చాలా ఈజీగా సాధించవచ్చు. 30కి 30 మరి ఇక్కడ మీకు స్కోరింగ్ పోయిందంటే మీరు చాలా నష్టపోతారు. సో ఈజీగా మనం సాధించవచ్చు. సో మనకి హిందీలో లాంగ్వేజ్ 1 హిందీలో మొదటగా అవబోధన ఇవ్వడం జరిగింది. సో మనకి అందులో A, B 2 సెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ సెక్షన్లో మరి కంటెంట్ అని ఇవ్వడం జరిగింది 24 మార్క్స్. బి సెక్షన్లో మరి మెథడాలజీ భాషా సెక్షన్కి సంబంధించి మనకి 6 మార్కులు ఇవ్వడం జరిగింది. సో కంటెంట్లో భాగంగా మనకి ఫస్ట్ అవబోధన ఇవ్వడం జరిగింది. అవబోధ అంటే ఏంటి? కాంప్రహెన్షన్ అండి. అవబోధ అంటే కాంప్రహెన్షన్ అంటే ఇందులో మనకి అపఠిత గద్య, అపఠిత పద్య, అన్సీన్ పోయట్రీ, అన్సీన్ ప్యాసేజ్. సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ మనకి అవబోధ్, అపఠిత గద్య, అపఠిత పద్య. ఈ అపఠిత గద్య, అపఠిత పద్య, అన్సీన్ పోయట్రీ, అన్సీన్ ప్యాసేజ్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి మనకి 40 వరకు అంటే సుమారు 10 మార్కులు.
క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 వరకు సుమారు 10 మార్కులు మనకి ప్యాసేజ్ నుంచి వస్తున్నాయి. అయితే అంతకుముందు మరి ఏపీ టెట్కి తెలంగాణ టెట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మరి ఏపీ టెట్లో మనకి 2017, 2018లో 2017లో 4 మార్కులు వచ్చాయి ఈ యొక్క అప్పటితి గద్ది నుంచి. తర్వాత 2018లో కేవలం 2 మార్కులు మాత్రం అడగడం జరిగింది. కానీ ఇక్కడ టీఎస్ టెట్ మరి దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ వేరండి. సో టీఎస్ టెట్లో మనకి ప్యాసేజెస్ నుంచి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 40 అంటే సుమారు 10 మార్కులు మనకి ప్యాసేజ్ నుంచి అడగడం జరుగుతుంది. సుమారు 10 మార్కులు ప్యాసేజ్ నుంచి వస్తాయి. సో ఇందులో మనకి ఫస్ట్ అన్సీన్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ చదివి మనకి క్వశ్చన్ నెంబర్ 31 నుంచి క్వశ్చన్ నెంబర్ 36 వరకు 35 వరకు ఈ 5 మార్కులు కూడా మనం ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయాలి. సో అదేవిధంగా ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యం చదివి ఆన్సర్ చేయాలి. సో ఈ 10 మార్కులు కూడా మనం ఇందులో ఏ ఒక్క మార్కు కూడా మనం కోల్పోకూడదు. సో ఏ ఒక్క మార్కు కూడా కోల్పోకూడదు అంటే మీరు అక్కడ ప్యాసేజ్లో మరి 10కి 10 మార్కులు రావాలంటే మీరు మరి ఎగ్జామినేషన్కి ముందు అంటే పరీక్ష రాసే ముందు ఈ ప్యాసేజెస్ మీద కూడా ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఈ ప్యాసేజెస్ మీరు సీటెట్ బుక్ కొనుక్కోండి. సో సీటెట్లో మనకి సేమ్ ప్యాటర్న్ ఉంది. సీటెట్లో కూడా సీటెట్ హిందీకి సంబంధించిన బుక్లో మీకు ఈ ప్యాసేజెస్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ప్యాసేజెస్ ఇవేంటంటే మనకి అన్సీన్ ప్యాసేజ్, అన్సీన్ పోయట్రీ అంటే మనం చదవలేనటువంటి ప్యాసేజ్, చదవలేనటువంటి పద్యం వస్తుంది. కాబట్టి అక్కడ మీకు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా మనం ఎగ్జామినేషన్లో కూడా మార్క్స్ అనేవి వస్తాయి. ప్యాసేజ్ చదవండి, క్వశ్చన్స్ చదివిన తర్వాత మళ్ళీ ప్యాసేజ్ చదవండి. ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సరు ప్యాసేజ్లోనే ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి ఆన్సరు మరి ఆ పోయంలోనే ఉంటుంది, ఆ పద్యంలోనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఒక్క మార్కు కూడా పోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా 10కి 10 మార్కులు మీరు సాధిస్తారు. ఎలా సాధిస్తారు అంటే ముందు మరి ప్రాక్టీస్ అనేది చేయాలి. సీటెట్ సంబంధించినటువంటి బుక్ కొనుక్కోండి. ఆ బుక్లో మనకి ప్యాసేజెస్ ఇవ్వడం జరిగింది. సో లాంగ్వేజ్ 1 హిందీకి సంబంధించి ప్యాసేజ్ 1 ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ ప్రాక్టీస్ అనేది మీరు చేస్తే ఇక్కడ 10కి 10 మార్కులు కోల్పోరు. నెక్స్ట్ మనకి రెండో అంశంలో కవి, కావ్య, రచనాకార్, తర్వాత విధాయ అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి హిందీ సాహిత్యక ఇతిహాస్ మీరు పూర్తిగా చదవనవసరం లేదు, డెప్త్గా చదవనవసరం లేదు. ఓకే, దీనికి సంబంధించిన ఒక అవగాహనకు సంబంధించిన బిట్స్ మాత్రం వస్తాయి. కేవలం 2 లేదా 3 బిట్స్ మాత్రం వస్తున్నాయి. అందువల్ల ఎక్కువగా మీరు హిందీ సాహిత్యక ఇతిహాసం టెక్స్ట్ బుక్ని పట్టుకొని దాన్ని మరి డే అండ్ నైట్ చదవాల్సిన అవసరం అయితే లేదు. దానికి ఎక్కువ సమయం కేటాయించిన అవసరం లేదు. కేవలం 2 లేదా 3 మార్కులు. ఆ 2 లేదా 3 మార్కులు ఏ విధంగా సాధించాలి అంటే ఆల్రెడీ మేము ఎన్ఎస్ఆర్ గ్రామర్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క ఆదికాల్, భక్తికాల్, రీతికాల్కి సంబంధించి సో చాలా షార్ట్ చేసి మేము వీడియోస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆధునిక కాలకు సంబంధించి తర్వాత విధాయకు సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు అవగాహన వస్తుంది. అంతేకాకుండా ఏపీ హిందీ సేవా సమితి యాప్లో ఫ్రీగా ఒక పీడిఎఫ్ కూడా పెట్టడం జరిగింది. హిందీ సాహిత్యక ఇతిహాస్ ఫ్రీగా చాలా షార్ట్ చేసి మీకు అక్కడ నోట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఫ్రీ స్టడీ మెటీరియల్లోకి వెళ్ళి హిందీ సాహిత్యక ఇతిహాస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ పీడిఎఫ్ను కూడా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ మీకు హిందీ సాహిత్యక ఇతిహాస్ నుంచి బేసిక్ అంశాల నుంచి కవి, కావ్య, ఉదాహరణకి మనకి జయశంకర్ ప్రసాద్కి సంబంధించి కానీ, తులసీదాస్ కానీ, సూర్దాస్ కానీ, లేదా మీరాబాయి కానీ, కబీర్ దాస్ కానీ, తర్వాత మనకి మైథిలీ శరణ్ గుప్త్ కానీ, ఇలా ప్రముఖ కవులు వారి రచనలను చదువుకొని చాలు. ప్రముఖ కవులు వారి రచనలు అందరి కవుల గురించి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. ప్రముఖ కవులు వారి రచనలు. అదేవిధంగా మా ప్రేమ్చంద్ గతంలో ప్రేమ్చంద్ సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్లోని కూడా మనకి ఈ కవి పరిచయలో ఉన్న అంశాలు కూడా మనం జాగ్రత్తగా చదువుకుంటే అందులోంచే ఒక బిట్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా మనం కవి, కావ్య, రచన. ఇక్కడ విధాయ ఉందండి. విధాయ అంటే అర్థం ఏంటంటే మరి ఆధునిక కాలంలో మరి ఏకాంకి, కహాని, ఉపన్యాస్, ఆత్మకథ, జీవని, సంస్మరణ్, రేఖాచిత్ర ఇలాంటివన్నీ కూడా విధాయలోకి వస్తుంది. వాటి నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వ్యాకరణ అండి.
మీరు ఫోకస్ చేయవలసింది వ్యాకరణ. మరి ఈ యొక్క హిందీ వ్యాకరణం చాలా తేలిక. హిందీ వ్యాకరణం సంబంధించి మరి అందరికంటే ముందుగా మేమే యూట్యూబ్లో ఎన్ఎస్ఆర్ గ్రామర్లో మరి సంజ్ఞ దగ్గర నుంచి వాక్య ప్రయోగం వరకు కూడా చాలా వీడియోస్ అనేవి చేయడం జరిగింది. చాలా డెప్త్గా మీకు వివరించడం జరిగింది. వ్యాకరణం మీద మనం పట్టు సాధించాలండి, ఖచ్చితంగా వ్యాకరణం మీద. ఉదాహరణకి ఒక సంజ్ఞ అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి, మరి ఆ సంజ్ఞ అంటే ఏమిటి, సంజ్ఞకే భేద్ కితనే హై, వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. ఉదాహరణకి మొన్న టెట్లో భారత్ మే కई విభీషణ్ హో గయే అని ఒక ప్రశ్న ఇచ్చాడు. అందులో విభీషణ్ కింద అండర్లైన్ చేసి రేఖాంకిత శబ్ద వ్యాకరణ కి దృష్టి సే రేఖాంకిత శబ్ద క్యా హై అని అడగడం జరిగింది. అంటే మరి ఆ విభీషణ్ అనే పదం ఏంటి అని అడిగాడు. జాతివాచక, వ్యక్తివాచక, భావవాచక అని అడగడం జరిగింది. సో ఇక్కడ మీకు విభీషణ్ సాధారణంగా తీసుకుంటే అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. సో అందరినీ ఉద్దేశించి అక్కడ విభీషణ్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి అది జాతివాచక సంజ్ఞ అవుతుంది. సో ఆ విధంగా మీరు వ్యాకరణాన్ని ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్లో ఉన్నటువంటి మొత్తం అన్ని అంశాలు కూడా క్షుణ్ణంగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత వెంటనే మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియ విశేషణ, సముచ్చయబోధక, సంబంధబోధక, విస్మయాదిబోధక, తర్వాత మనకి లింగ్, వచన్, కారక్, సంధి, సమాస్, అన్ని అంశాలు మనకి సిలబస్లో ఏదైతే ఇచ్చాడో అన్ని అంశాలు కూడా ముహావరే, లోకోక్తియ, సమానార్థి శబ్ద, భిన్నార్థి శబ్ద, అన్ని అంశాలు కూడా. తర్వాత మనకి ఎక్కువగా వాచ్, మనకి క్రియ నుంచి సకర్మక, అకర్మక క్రియ, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు చదవండి, ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి, క్లాస్ 6th నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్, సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ని, మరి సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మరి పాఠం చివరిలో ఉన్నటువంటి భాషాకి బాత్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వ్యాకరణ అంశాల్లో ఉన్నటువంటి వ్యాకరణాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అంతేకాకుండా అన్ని క్లాస్ 6 నుంచి 10th వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ కూడా చదువుకోవాలి. సో లెసన్స్ నుంచి కూడా మనకి అందులోంచి గ్రామర్ అడగడం జరుగుతుంది, అందులో నుంచే కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరి కంటెంటు, మరి క్లాస్ 6 నుంచి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు ప్లస్ వ్యాకరణ అంశాలు కలిపి సుమారు 16 మార్కులు వస్తున్నాయి. ఎన్ని మార్కులు అండి? సుమారు మనకి 16 మార్కులు వస్తున్నాయి. సో ఈ 16 మార్కులు కూడా మీరు చాలా బేసిక్ అంశాల మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. మరీ అంత డెప్త్కి వెళ్ళట్లేదు, చాలా బేసిక్ మీడియంగా కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ఈజీగా మీరు స్కోర్ అనేది సాధించగలరు. నెక్స్ట్ భాషా సెక్షన్. మరి చివరిగా భాషా సెక్షన్, మరి అక్కడ 24 మార్కులు, ఇక్కడ 6 మార్కులు, మొత్తం 30 మార్కులు. భాషా సెక్షన్ కూడా చదవాలండి. సో భాషా సెక్షన్ మరి 6 మార్కులే కదా విడిచిపెడదామంటే కుదరదండి. మనం ఇక్కడ భాషా శిక్షణపై పట్టు సాధిస్తే, అంటే భాషా శిక్షణపై అవగాహన ఉంటే, అక్కడ ఇంగ్లీష్లో మనకి 6 మార్కులు మెథడాలజీ ఉంది, అదేవిధంగా సోషల్ స్టడీస్లో మరలా 12 మార్కులు మెథడాలజీ ఉంది. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్, మనకి హిందీలో మనం డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, ప్రోబెల్, మాంతేశ్వరి పద్ధతి, తర్వాత సూపర్వైజ్ స్టడీ పద్ధతి, ఇలా కొన్ని శిక్షణ విధియాలో మనకి ఈ అంశాలు ఉన్నాయి. ఇవే అంశాలు మనకి ఇంగ్లీష్లో ఉన్నాయి, ఇవే అంశాలు మనకి మళ్ళీ సైకాలజీ, పెడగోగికల్ కన్సర్న్స్లో ఉన్నాయి, అదే అంశాలు మనకి సోషల్ స్టడీస్ 12 మార్కుల్లో కూడా ఉన్నాయి. అందువల్ల ఒక మెథడాలజీ మీద మనం పట్టు సాధిస్తే మిగతా అంశాలు కూడా మనకి, మిగతా అంశాలు ఉన్నటువంటి మెథడాలజీస్ కూడా ఈజీగా అర్థమవుతాయి. సో మెథడాలజీ అన్ని టాపిక్స్ కూడా చదవండి. సో మనకి మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ భాషాక స్వరూప और ప్రకృతి అని ఇవ్వడం జరిగింది. ఇందులో భాషాక స్వరూప और ప్రకృతిలో మొదట మనకి భాషాక స్వరూప్ క్యా హై, ధ్వని విజ్ఞాన, శబ్ద విజ్ఞాన, వాక్య విజ్ఞాన, ఆ తర్వాత మనకి ప్రథమ భాష और ద్వితీయ భాష పర్ హిందీ, ఇవి చదువుకోవాలి. తర్వాత మనకి సెకండ్ టాపిక్లో భాషా కౌశల का विकास, భాషా సున్నా, బోల్నా, పన్నా, లేఖన. ఇందులో మనకి మౌన వాచన్, సస్వర వాచన్, అంతే వాళ్ళ లేఖన కార్య, లిఖిత కార్య, ఇవి చదువుకుంటే చాలు. నెక్స్ట్ మనకి హిందీ అధ్యాపక और విద్య. సో భాషా సెక్షన్కి సంబంధించి కూడా మీరు 2 టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలండి. ఒకటి బాయి యోగింద్రజీత్ హిందీ భాషా కా సెక్షన్, తర్వాత సఫల్ సెక్షన్ కళ, సఫల్ సెక్షన్ కళ, పీడి పాఠక్, త్యాగి ఇద్దరు రాసినటువంటి సఫల్ సెక్షన్ కళ. ఈ 2 టెక్స్ట్ బుక్స్ను దగ్గర పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ టాపిక్ 3, ఈ టాపిక్ 3 ఉన్నటువంటి హిందీ అధ్యాపక और విద్య మొత్తం అంతా కూడా సఫల్ సెక్షన్ కళ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే ఉంటాయి. ఇందులో మీకు
अच्छे शिक्षक के गुण సామాన్య సిద్ధాంత్ శిక్షణ ప్రణాళిక శిక్షణ పద్ధతి అని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క పద్ధతులు ఈ ప్రణాళికలు మొత్తం అంతా కూడా సఫల్ శిక్షణ కళలో ఉన్నటువంటి మొత్తం టాపిక్ ఈ హిందీ అధ్యాపక విద్యకు సంబంధించి మొత్తం కూడా సఫల్ శిక్షణ కళ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. కేవలం 5-6 లెసన్స్ మాత్రం ఉంటాయండి, అవి చదువుకోండి. నెక్స్ట్ పాఠ్యక్రమ और సహగామి క్రియ. ఈ భాష పాఠ్యక్రమ సహగామి క్రియకి సంబంధించి పాఠ్యక్రమం అంటే ఏంటి, పుస్తకం అంటే ఏంటి, పాఠ్య పుస్తకం అంటే ఏంటి, దృశ్య శ్రవ్య ఉపకరణ ఇవన్నీ చదువుకుని చాలు. నెక్స్ట్ మనకి ఇకాయి యోజన తర్వాత శిక్షణ और యోజనలో ఇకాయి యోజన పాఠ్య యోజనకు సంబంధించి తర్వాత తర్వాత మనకి ప్రశ్న పత్రిక నిర్మాణం ఇలాంటివన్నీ చదువుకుని సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్గా మనకి మూల్యాంకనం సంబంధించి కూడా మూల్యాంకనంలో ఉత్తమ పరీక్షకి విశేష స్థాయి నుంచి ఒక ప్రశ్న ఒక బిట్ వస్తుంది. అదేవిధంగా మనకి నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రశ్న పత్రిక నిర్మాణం ఈ అంశాలు చదువుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి 24 మార్కులు ప్లస్ 6 మొత్తం 30 మార్కుల్ని మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. కాకపోతే మీరు అటెన్షన్ పే చేయాలి, సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవాలి, అనేక మార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, మరి నెక్స్ట్ ఇంగ్లీష్ పార్ట్ 3లో సేమ్ ఇంగ్లీష్లో కూడా గ్రామర్ మీద చాలా పట్టు సాధించాలి. ముఖ్యంగా జనరల్ గ్రామర్, మీరు దీనికి సంబంధించి ఏ టెక్స్ట్ బుక్స్ అవి చదవనవసరం లేదు, జనరల్ గ్రామర్ని మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి సెంటెన్సెస్ వరకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ తర్వాత గ్రామర్లో ఉన్న అన్ని అంశాలు కూడా జనరల్ గ్రామర్ మాత్రమే బాగా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మరి 6 మార్కులు ఉన్నటువంటి మెథడాలజీ, ఇంగ్లీష్లో మెథడాలజీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. సో 6 మార్కులు కూడా మీరు చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్లీష్లో 6 మార్కులు కూడా మెథడాలజీకి సంబంధించి. సో మీరు భయపడిన అవసరం లేదు. చాలా ఒక్కసారి మీరు 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే చదివితే అర్థం చేసుకుంటే 6 మార్కులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. 24+6 మనకి కంటెంట్ గ్రామర్, జనరల్ గ్రామర్ 24 మార్కులు, 6 మార్కులు ఏంటండి మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ మొత్తం 30 మార్కులు. నెక్స్ట్ సోషల్ స్టడీస్. మరి అందరికీ మన హిందీ అభ్యర్థులందరికీ కూడా ఇదే డౌట్, మరి ఏం చదవాలి సార్ సోషల్ స్టడీస్, హిందీలో ఎలా చదవాలి, హిందీలో ఎలా చదువుతాం అంటున్నారు. మనకి తెలుగులో చదివినా, హిందీలో చదివినా, ఇంగ్లీష్లో చదివినా మనకి అవగాహన, సబ్జెక్ట్ మీద అవగాహన అనేది ముఖ్యం అండి. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఏవైతే మార్క్స్ వస్తున్నాయో అవే మార్క్స్ మనకి కూడా వస్తాయి. ఓకే, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎలా చదవాలి అంటే మనం సోషల్ స్టడీస్ చదివేటప్పుడు ముఖ్యంగా గతంలో 2015కి ముందు టెక్స్ట్ బుక్స్ చూసుకుంటే అక్కడ మనకి భూగోళ శాస్త్రం అంటే జియోగ్రఫీ, తర్వాత హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఆ విధంగా సబ్జెక్ట్ని డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ముందు జియోగ్రఫీ, తర్వాత హిస్టరీ, తర్వాత సివిక్స్, తర్వాత ఎకనామిక్స్ సంబంధించిన 4-5 పేజీలు మాత్రం ఉండేవి. సో ఇప్పుడు 2015 తర్వాత టెక్స్ట్ బుక్స్ మారాయి. ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే థీమ్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది, అంటే టాపిక్ వైజ్గా థీమ్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 7 టాపిక్స్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్లో. అవే టాపిక్స్ మీకు కంప్లీట్గా మీకు టెట్ సిలబస్లో అడగడం జరిగింది. సేమ్ టెక్స్ట్ బుక్లో ఏదైతే సిలబస్ ఉందో అదే కొత్త టెక్స్ట్ బుక్స్ ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ 7 పార్ట్స్గా మనకి సోషల్ స్టడీస్లో ఇవ్వడం జరిగింది. సో సోషల్ స్టడీస్ చదవడానికి ముందు మీరు అట్లాస్ కనుక్కోండి. అందరూ కూడా అట్లాస్లో ఇండియా మ్యాపు, తర్వాత మనకి వరల్డ్ మ్యాప్లో ఉన్న అన్ని ఖండాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు జియోగ్రఫీ చదివేటప్పుడు కానీ, భూగోళ శాస్త్రం చదివేటప్పుడు కానీ, చరిత్ర హిస్టరీ చదివేటప్పుడు కానీ ఏ అంశాన్ని చదివినా సరే మీరు అక్కడ మ్యాప్లో పాయింట్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది. మా ఎగ్జామినేషన్లో కూడా మనకి ఎటువంటి మిస్టేక్ అనేది జరగదు. ఓకే, సో 2012లో సోషల్ స్టడీస్కి సంబంధించి నాకు 2nd ర్యాంక్ వచ్చింది. మరి హిందీ సోషల్ సంబంధించి ఆ అవగాహనతో మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి 6వ తరగతి, 7వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ టెక్స్ట్ బుక్స్ మనకి నోటిఫికేషన్లో 12th స్టాండర్డ్ అంటే 12 అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు మనకి సిలబస్ చదవాలని ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ వస్తాయని చదవడం జరిగింది. కాకపోతే మీరు ఎలా చదువుతారంటే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఈ టెక్స్ట్ బుక్స్ నుంచి సుమారు మీకు 80% సిలబస్ ఉంటుందండి. మిగతా 20% సిలబస్ 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఒక 5% మాత్రమే ఉంటుంది. ఓకే, అందువల్ల భయపడవలసిన అవసరం లేదు. ముందుగా మీరు తెలంగాణ SCERT టెక్స్ట్ బుక్స్, సో తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర పెట్టుకోండి. దాంతోపాటు మీరు హిందీ మీకు బాగా అర్థమైతే హిందీ
హిందీ మీడియం టెక్స్ట్ బుక్స్ తీసుకోండి, లేదా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. ఏ లాంగ్వేజ్ మీకు బాగా అర్థమైతే ఆ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ముందుగా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ చదువుకోండి. సేమ్ ఉన్నటువంటి ఏదైతే టాపిక్, ఉదాహరణకి డైవర్సిటీ ఆన్ ద ఎర్త్, ఫస్ట్ టాపిక్ ఇవ్వడం జరిగింది డైవర్సిటీ ఆన్ ద ఎర్త్. ఈ డైవర్సిటీ ఆన్ ద ఎర్త్లోని మనకి మ్యాప్స్, స్కేల్, కోఆర్డినేటల్ పాయింట్స్, టైప్స్ ఆఫ్ మ్యాప్స్, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షనల్ సైన్స్ ఇలా ఇవ్వడం జరిగింది. సేమ్ అందులో ఉదాహరణకి మ్యాప్స్, స్కేల్ ఉన్నదనుకోండి, అది 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేటల్ పాయింట్స్ ఉందా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్లో ఇవ్వడం జరిగింది. టైప్స్ ఆఫ్ మ్యాప్స్, కన్వెన్షనల్ సైన్స్ ఇవి కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవాల్యుయేషన్ మ్యాప్స్ కూడా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ మనం సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ మరి ఏదైతే ఉందో అది టెక్స్ట్ బుక్లో చదవండి. టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత మాత్రమే మెటీరియల్ చదవండి, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ విధంగా చదివితే ఖచ్చితంగా మీకు 150కి 130 అబవ్ వస్తాయి. ఇది నేను చెప్పే విధంగా చదవండి. జై హింద్, ధన్యవాదాలు.